ఆ రోజు కోపంతో ఇంటి నుండి వెళ్తున్నప్పుడే అనుకున్నా, నేను బాగా పెద్దవాడినయ్యే వరకు ఇంటికి రాకూడదని. కనీసం బైక్ కొనివ్వలేని తల్లిదండ్రులు నన్ను ఇంజనీర్ను ఎలా చేస్తారు? కోపంలో నాన్న బూట్లు వేసుకుంటున్నాననే విషయం కూడా గమనించలేదు. అంతేకాదు, ఆయన పర్సును కూడా దొంగతనం చేసేశాను. అందులో కొన్ని చినిగిపోయిన కాగితాలే ఉన్నాయి. బస్టాండ్కు పరిగెడుతున్నా. నాకు అరికాలలో ఏదో గుచ్చుకున్నట్లయింది. షూ లోపల తేమగా ఉన్నట్లుంది. అప్పుడే తెలిసింది బూటు అడుగు బాగాన రంధ్రం పడి ఉందని. బస్టాండులో నాన్న పర్సు తీసి చూశాను. 40,000 రూపాయలు ఆఫీసు నుండి తీసుకున్న అప్పు తాలూకు చీటీ, దాంతోపాటు నా కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు, మేనేజర్ నుండి వచ్చిన ఉత్తరం, ఆఫీసుకు మంచి బూట్లు వేసుకుని రమ్మని, పాత స్కూటర్కు కొత్త బైక్ ఇస్తామని ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న పేపర్. అప్పుడు గుర్తొచ్చింది, ఇంటి నుండి బయలుదేరినప్పుడు నాన్న స్కూటర్ అక్కడ లేదని. ఇవన్నీ చూసి కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళల్లో నీళ్లు సొల్లు తిరుగుతున్నాయి. ఆ బూట్లలో కాళ్ళు నొప్పులు పెడుతుంటే ఇంటికి పరిగెత్తాను. నాన్న స్కూటర్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న చోట కనిపించారు. నాన్నను గట్టిగా కౌగులించుకొని, నాన్న నాకు బైక్ వద్దు అంటూ ఏడ్చాను. అప్పుడే నాకు అర్థమైంది, అమ్మా నాన్నలు మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మా కోసం ఎంత కష్టపడుతున్నారోనని, ప్రేమను పంచడానికి ఎంత శ్రమిస్తున్నారో, వాళ్లను ఇబ్బంది పెట్టి వ్యర్థమైన సుఖాల కోసం ఒత్తిడి చేయకూడదని. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళను ఇబ్బందులు పాలు చేసి వాళ్ళు పోయిన తర్వాత బాధపడడంలో అర్థం లేదు.